వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడినా దానికి కౌంటర్‌గా డీటెయిల్స్‌తో, డేటాతో అటు చంద్రబాబు గారు స్వయంగా లేకపోతే లోకేషో లేకపోతే వీళ్ళు అధికారులతోని మాట్లాడిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డీఎస్సీ విషయంలో అధికారులందరితో మాట్లాడిచ్చారు గదా! ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఓట్లు తేడా జరిగింది అంటూ పరకాల ప్రభాకర్ ఇప్పటికో 100 సార్లు మాట్లాడుంటారు. కానీ దాని మీద అటు ఎన్నికల సంఘం చేత స్పష్టమైనటువంటి వివరణ ఇప్పించట్ల. డేటాతో చూపెడతారు కదా! అదే సందర్భంలో తెలుగుదేశం కూడా దానికి కౌంటర్ చేయట్లేదు. అది ఏంటనేదే తేల్చుకోవాల్సినటువంటి అంశం. పరకాల తాజాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 2024 ఏపీ ఎన్నికల పోలింగ్ గణాంకాలని విశ్లేషించారు. మే 13 సాయంత్రం 5 గంటలకు 68.04% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. తుది లెక్కల్లో పోలింగ్ 81.79% నమోదైందన్నారు. ముఖ్యంగా రాత్రి 11:45 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల మధ్యన 3,500 పోలింగ్ కేంద్రాల్లో 17,19,482 ఓట్లు నమోదయ్యాయి. అంటే ఒక్కో బూత్లో సగటు 492 ఓట్లు, నిమిషానికి 3.6 ఓట్లు చొప్పున పోలైనట్టు వివరించారు. పగటి సమయంలో ఒక్కో బూత్లో సగటున గంటకి 60.7 ఓట్లు మాత్రమే పోలైతే అర్ధరాత్రి సమయంలో 200కు పైగా ఓట్లు ఎలా నమోదయ్యాయని ప్రశ్నించారు. ఒక్కో ఓటుకి సుమారు 20 సెకండ్ల సమయం మాత్రమే పట్టిందని, ఇది సాధ్యమేనా అని సందేహం వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో ఒక ఓటు వేయడానికి 76 నుంచి 123 సెకండ్ల సమయం పడుతుందన్నారు. అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలో నిలబడ్డారంటే వారి వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలు ఎందుకు బయట పెట్టడం లేదని పరకాల ప్రశ్నించారు. పోలింగ్ సిబ్బంది రికార్డు పుస్తకాల్లో క్యూలో ఉన్న ఓటర్ల వివరాలు నమోదు చేశారని ప్రశ్నించారు. నమోదు చేస్తే వాటిని వెల్లడించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈవీఎం ద్వారా నమోదయ్యే ఓట్ల మీద అనుమానాలు ఉన్నాయని, ఓటరు వేసిన ఓటు సరిగ్గా నమోదైందని, అదే లెక్కించబడేది నిర్ధారించడమే ప్రజాస్వామ్య లక్ష్యమన్నారు. జర్మనీ వంటి దేశాలు ఈవీఎంను పక్కన పెట్టి బ్యాలెట్ విధానాన్ని అనుసరిస్తున్నాయని చెప్పారు. ఓట్ల లెక్కింపు మీద అనుమానాలు ఉంటే వీవీప్యాట్ స్లిప్పులు ఎందుకు లెక్కించడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోవైపును ప్రశ్నించారు. అర్ధరాత్రి భారీగా పోలింగ్ జరిగిందని చెప్తున్నప్పుడు దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు ఎందుకు చూపించడం లేదని నిలదీశారు. ఈవీఎంలో అవకతవకలకు అవకాశంగా ఉండదన్న అంశాన్ని గతంలో చంద్రబాబే ప్రస్తావించారని, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నందున ఈ అంశం మీద విచారణ జరిపించి వాస్తవాలు వెల్లడించాలని కోరారు. సర్ పేరుతో చాలామంది ఓట్లు తీసేస్తున్నారని, ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో స్టాలిన్, మమతా బెనర్జీ ఓటమి చెందిన నియోజకవర్గాలు అదే జరిగిందని, ఏపీలోనూ అదే పరిస్థితి వస్తుందంటూ అనుమానం వ్యక్తం చేశారు.